ఒక హిందువుగా నేనైతే ఈ అరెస్ట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ రోజున కొత్తగా లలిత్ కుమార్ వచ్చాక, కరుణాకర్ వచ్చాక క్రైస్తవులు హిందూ ధర్మాన్ని తిట్టట్లా. 1,00,000 మందికి వాళ్ళ అబద్ధం చేరుతుంది. కనీసం 100 మంది కన్నా మనం చెప్పే నిజం చేరాలి కదా. ఏవైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ చూసి చాలా మంది మతం మారిపోకుండా ఆగుతున్నారు. మన ధర్మానికి అడ్డుగోడలుగా మాలాంటి వాళ్ళు నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని లేకుండా చేయాలని ఈ రోజు సడన్ గా అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 2 రోజుల క్రితం అజయ్ బాబు అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అరెస్ట్ తర్వాత చాలా మంది చాలా రకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ వల్ల అరెస్ట్ అయ్యాడు, వీళ్ళ వల్ల అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి. ఎవరి వల్ల అరెస్ట్ అయ్యాడు అనే దానికంటే అరెస్ట్ పట్ల మనం ఎటువంటి భావంతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఒక హిందువుగా నేనైతే ఈ అరెస్ట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. అఫ్ కోర్స్ ఈ అరెస్ట్ ఒక్కడితో ఆగుద్దా, చాలా మందికి పాకుద్దా నాకు తెలియదు. అండ్ మోరోవర్ మీరు అనుకున్నట్టు అజయ్ బాబు మీద ఈ ఒక్క కేసు 2 కేసులు కాదు, ఇంకా చాలా చోట్ల చాలా రకాల కేసులు ఫైల్ అయ్యాయి. రేపు ఆంధ్రాలో కూడా అతని అరెస్ట్ ఉండొచ్చు. ఈ విషయాలన్నిటి మీద కూడా అతి తొందరలోనే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ అరెస్ట్ జరిగిన కాడి నుంచి కొంతమంది హిందుత్వవాదులు రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళతో కాసేపు, అంటే వాళ్ళతో కాదు, వాళ్ళ గురించి కాసేపు మీతో మాట్లాడాలి. ఉదాహరణకు వాళ్ళు ఏమంటారంటే, ఈ పాస్టర్స్ మీద, క్రిస్టియన్స్ మీద, బైబిల్ మీద వీళ్ళు కౌంటర్ వీడియోస్ చేయటం వల్లే వాళ్ళు హిందూ దేవుళ్ళని తిడుతున్నారు. కాబట్టి ఈ కౌంటర్ వీడియోని హిందువులు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఈ కౌంటర్ వీడియోకి కాలం చెల్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలం చెల్లిపోవాల్సిన పరిస్థితి ఏంటి, అసలు కాలం చెల్లిపోయింది అంటూ వీడియోలు చేస్తా ఉన్నారు. అటువంటి పెద్ద మనుషులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, సంతోషం. కౌంటర్ వీడియోలో కాలం చెల్లిపోతే మా యూట్యూబ్ ఛానల్స్ మునిగిపోయింది ఏమీ లేదు. ఇంకా చాలా కంటెంట్ ఉంది మేము చేయాల్సింది. మేము చేయదగింది కూడా చాలా కంటెంట్ ఉంది. అండ్ ఎప్పటి నుంచో మాకు కూడా హిందూ గ్రంథాల్లో ఉన్న మంచిని, గొప్పతనాన్ని, ఆ తాత్విక విధానంలో, తర్కబద్ధమైన విధానంలో చెప్పుకోవాలని చాలా ట్రై చేస్తా ఉన్నాం. దానికి స్కోప్ వస్తుంది అంతే. కానీ కొంతమంది మాట్లాడుతున్నారు చూసారా, ఇలా మీరెందుకు కేసులు పెట్టలేదు అని చెప్పేసి. బాబు, కేసులు మీరు పెట్టండి. మేము పెట్టే కేసులు మేము ఫైల్ చేసాం. మేము ప్రభుత్వాలతో కూడా కేసులు పెట్టి ఫైల్ చేసాం. అయితే ఈ పాస్టర్స్, లేకపోతే క్రిస్టియన్ మాఫియా, లేకపోతే ఈ మత మార్పిడి జిహాదీ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కేసులు పెట్టడం వల్ల ఆగిపోతారు అని ఎవరు అనుకోవద్దు. కాబట్టి కేసుల పేరుతోటి మేము టైం వేస్ట్ చేసుకోవట్లేదు తప్ప కేసులు పెట్టొద్దని మేము అనట్లా. పెట్టే వాళ్ళందరూ కేసులు పెట్టండి, మీరు ఆ పద్ధతుల్లో ఫైట్ చేయండి. ఉదాహరణకి ఈ మరుగుదొడ్డి గాడి మీద కేసు పెట్టారు, 10 రోజులు లోపలేశారు. ఇప్పుడు మారాడా బయటకు వచ్చాక అట్లాగే మాట్లాడుతున్నారు. అలాగే విజయ్ కుమార్ మీద కేసు అయింది, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు మానాడా ఏమీ లేదు. వాడి వీడియోలు వాడు చేస్తానే ఉన్నాడు. రేపు వీడైనా సరే లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు. స్పీడ్ కొంతకాలం తగ్గిద్దేమో తప్ప మానేయటం అనేది జరగదు. ఒకవేళ వీడు మానేసిన వీళ్ళలాంటి పుట్టకొక్కలు పుట్టుకొస్తూనే ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సనాతన గ్రంథాల గురించి, సనాతన దేవీ దేవతల గురించి ఈ మత మార్పిడి వాళ్ళు మాట్లాడేటప్పుడు 100 మంది 100 సార్లు, ఒక్కొక్కళ్ళు 100 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తా ఉంటారు. మరి ఆ ఒక అబద్ధాన్ని ఖండించేలాగా కనీసం ఒక్కళ్ళైనా ఇద్దరైనా సరే మాట్లాడకపోతే ఎలా కుదురుద్ది? ఈ రోజున కొత్తగా లలిత్ కుమార్ వచ్చాక, కరుణాకర్ వచ్చాక క్రైస్తవులు హిందూ ధర్మాన్ని తిట్టట్లా. ఎప్పుడో దుర్గమ్మ ఎవరు, వెంకటేశ్ ఎవరు, గోవిందుడు అంటే ఎవరు అంటూ పాంప్లెట్లు, పుస్తకాలు రాశారు. వేదాల్లో ఏసంటూ పాంప్లెట్లు, పుస్తకాలు రాశారు. అప్పటి నుంచి ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. మనకు తెలియని మహాభారతం అంటూ, రామాయణ విషవృక్షం అంటూ, ఇదండి బాబోయ్ వేదాలు అంటూ పిచ్చి పిచ్చి పుస్తకాలు ఎంతో మంది ఎన్నో రాశారు. ఇంకా నాస్తిక ముసుగులో ఉన్న కొంతమంది చేత దేవాలయాలపై బూతు బొమ్మలు అంటూ ఇంకా ఎన్నో అరాచక పుస్తకాలు రాపించారు. మరి వాటన్నిటికీ ఈ రోజున కౌంటర్ ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు? ఈ రోజు లలిత్ కుమార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక వీడియో చేసి క్లౌడ్ లో పెట్టేస్తే, యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లోనో పెట్టేస్తే ఈ వీడియో అనేది తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రశ్నని మార్కెట్ లోకి ఏదైతే మత మార్పిడి మాఫియా గాళ్ళు వదిలారో ఆ ప్రశ్నకి సమాధానం అలా తిరుగుతూ ఉంటుంది. 1,00,000 మందికి అలా అబద్ధం చేరుతుంది. కనీసం 100 మంది కన్నా మనం చెప్పే నిజం చేరాలి కదా. ఎందుకంటే ఆ 100 మందిలో కనీసం 10 మందో, లేదు కనీసం ఒక్కళ్ళైనా సరే ఈ నిజాన్ని మళ్ళీ ఇంకో 1000 మందికి చెప్తారన్న ఒక ఆశ మాకు. అండ్ మేము ఏ రోజు కూడా అప్రామాణికమైన మాటలు మాట్లాడట్లా. అది హిందూ గ్రంథాల గురించైనా, బైబిల్ గురించైనా. అలాగే ఇలాంటి కౌంటర్ వీడియోలు ఇంకెవరూ చేయకూడదని మేము మాట్లాడట్లా. మాకు మాత్రం పేటెంట్ అని మేము అనట్లా. ఎందుకంటే ఈ రోజున కౌంటర్ వీడియోస్ చేస్తున్న మేము ఇలాంటి వీడియోస్ మాట్లాడేలాగా ఇంకా ఎంతో మంది తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ విషయంలో ఇప్పటికే కొంత విజయం సాధించాం. ఎందుకంటే చాలా మంది వచ్చారు ఈ రోజున
మీరు చూస్తున్న చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు లలిత్ కుమార్ మాకు స్ఫూర్తి అని, కరుణాకర్ మాకు స్ఫూర్తి అని చెప్పకపోవచ్చు బయటికి. కానీ ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే 100% మా పేర్లు ఫస్ట్ లో ఉంటాయి. అండ్ మేము ఇన్ని రోజులైనా సరే లీగల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నాము అంటే మేము ప్రామాణిక గ్రంథాలు దాటి ఎక్కడ మాట్లాడట్లేదు, పరిమితులను మించిన భాష ఎక్కడ వాడట్లేదు. అదేవిధంగా అండ్ ఎస్, ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని విమర్శలు చేస్తూ కౌంటర్ వీడియోలకి కాలం చెల్లిపోయింది అంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, ధర్మరక్షణ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేయొచ్చు. ఒకళ్ళు గోసేవ ద్వారా చేయొచ్చు, ఒకళ్ళు పాస్టర్స్ మీద లేకపోతే ఇష్యూస్ మీద లీగల్ ఫైట్స్ తో చేయొచ్చు, ఒకళ్ళు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయాల్ని కాపాడే వ్యవస్థ పరంగా లీగల్ గా పనిచేయొచ్చు, ఇంకొంతమంది మత మార్పిడి మాఫియాని కౌంటర్ చేస్తూ పనిచేయొచ్చు, ఇంకొంతమంది లవ్ జిహాద్ మీద పనిచేయొచ్చు. పని చేసుకుంటూ వెళ్తుంటే ధర్మరక్షణ చేయాల్సిన ప్లాట్ఫామ్స్, ధర్మరక్షణ చేయాల్సిన విధానాలు ఇన్ని ఉన్నాయి. ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు చేయండి. అంతేగాని నేను ఇది చేస్తున్నా కాబట్టి నాలాగే మీరు అందరూ చేయాలి అని ఆశపడటం ఏదైతే ఉందో దాన్ని మూర్ఖత్వం, అమాయకత్వం అంటారు. ఈ రోజున నాకు ఆకలిస్తుందంటే నేను అన్నం తింటా. నేను అన్నం తింటున్నాను కాబట్టి అందరూ అన్నం తినాలని నేను చెప్పలేను. ఎందుకంటే ఒకరికి చపాతీ నచ్చొచ్చు, ఒకరికి ఇంకోటి నచ్చొచ్చు, ఎవరికి తోచింది అది తినొచ్చు. ఎవరి మూడ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా చేస్తారు. ధర్మరక్షణ కోసం ఇదే చెయ్యాలి అని చెప్పడం కోసం కంటే ఏదో ఒకటి చేయండి. మీ శక్తికి ఏది వీలైతుంది, మీ పరిమితులకి ఎంత అవకాశం ఉంటే అంత చెయ్యండి. ఇది మాత్రమే మేము చెప్తాం. అండ్ ఎస్, చాలా ప్రిసైజ్ గా ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ కౌంటర్ వీడియోలు అనేది అసలు దండగా అంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, వాళ్ళందరి గురించి ఒకటే చెప్తున్నా, చేతకాక వాళ్ళు ఇలా చెప్పలేక ఈ కౌంటర్ వీడియోల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఒక కౌంటర్ వీడియో చేయాలి అంటే అవతలోడు మాట్లాడిన తప్పులు ఏంటో ఫస్ట్ మనం కనిపెట్టగలగాలి. ఆ తర్వాత ఆ తప్పులకి మన దగ్గర ఉన్న సరైన సమాధానాలు ఏంటి అనేది గ్రంథ ప్రమాణంతో మనం స్టడీ చేసి చెప్పాలి. అందులోంచి వాడు మాట్లాడిన తప్పుల్ని వాడి గ్రంథం ఆధారంగా ఏ రకంగా తప్పు అనేది నిరూపించేలాగా చెప్పాలి. ఇవన్నీ చేస్తూ చట్టబద్ధంగా, రాజ్యాంగ పరంగా వాడు మాట్లాడేది ఎటువంటి తప్పు, ఎంతటి ద్రోహం అనేది వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి, మన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులందరికీ కూడా ఒక అలవాటు ఉంది. చర్చిలో కూర్చుని ఆ 1020 పేజీల్లో నుంచి, ఆ 66 పుస్తకాల్లో నుంచి, ఆ 31,102 వచనాల్లో నుంచి పాస్టర్ ఏదైతే చెప్తాడో దాన్నే సంవత్సరం పొడుగునా, వారం పొడుగుతా చర్చిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుని, లేకపోతే రాత్రి సంపూర్ణ ప్రార్థనలు అయితే రాత్రి నుంచి పొద్దున్న దాకా కూర్చుని అతను ఏం చెప్తే వాళ్ళు వింటూనే ఉంటారు. కానీ మన హిందువులు పోస్టర్ చూసేసి సినిమా ఊహించుకునే వాళ్ళు ఎక్కువ. ఇంత తెలిస్తే నాకు అంతా తెలిసిపోయిందని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ. నిన్న మొన్న నా వీడియోస్ చూసి, కరుణాకర్ వీడియోస్ చూసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఈ రోజున మాకు అన్ని తెలిసిపోయి మా ఎప్పటి నుంచో చూసేసామని మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హిందువుల్ని మెప్పించడం కోసం, హిందువుల్ని ఒప్పించడం కోసం, హిందువుల్ని దారి తప్పకుండా చూసుకోవటం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అయితే చాలా మంది అడగొచ్చు, మీ వీడియోల వల్ల ఏం మార్పు వస్తుంది అని చెప్పేసి. వీడియోల వల్ల ఏం మార్పు వస్తుంది తెలియాలి అంటే సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. ఒక పాత కచ్చా రోడ్డు ఉంది. ఆ కచ్చా రోడ్ లో రోజు ఒక 10 యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. అంతకాలం రోడ్డుని తిట్టుకుంటూ ఉన్నారు. సరే, ఒక మంచి హైవే వేస్తాం. ఆ హైవేలో వెళ్తున్నప్పుడు కూడా రోజు 10 యాక్సిడెంట్లు అయ్యేది 10 రోజులకు ఒక యాక్సిడెంటే అవుతుంది. కానీ ఈ 10 రోజుల పాటు రోజు 10 మంది ఎవరైతే సేఫ్ గా పాస్ అయిపోయారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకంటే అన్ని బాగున్నాయి కాబట్టి. కానీ 10 రోజులకు ఒకసారి ఎవడైనా స్వయంకృత అపరాధంతో ఏదైనా యాక్సిడెంట్ చేసి, లేదా పక్కవాడి తప్పుతోటి వీడికి ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే రోడ్లు వేశారు అయినా కూడా ప్రమాదాలు అరికట్టలేకపోతున్నారు అని అప్పుడు నిందలేస్తారు. అలాగే హిందూ గ్రంథాలతోటి లేకపోతే హిందూ సమాజాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ చూసి చాలా మంది మతం మారిపోకుండా ఆగుతున్నారు. ఇది వాస్తవం. చాలా మంది లవ్ జిహాదీ బారిన పడకుండా అవగాహన పెంచుకుని మన ధర్మంలో ఉంటున్నారు. ఇది వాస్తవం. చాలా మంది స్వయంగా ప్రేరణ పొంది వాళ్ళంతటి వాళ్ళుగా దేవాలయాలను కాపాడుకోవటానికి ముందుకొస్తున్నారు. ఇది వాస్తవం. కానీ వాళ్ళందరూ మా వల్ల అని చెప్పుకోకపోవచ్చు. చెప్పే కదా, రోడ్డు బాగున్నప్పుడు ఎవరి దారిని వాడు వెళ్ళిపోతాడు, కానీ ఈ రోడ్డు బాగుండటం వల్లే నేను వెళ్తున్నానని రోజు ఎవడు పూజలు చేయడు. కానీ యాక్సిడెంట్ అయిన వాడు మాత్రం ఈ రోడ్లో ఈ లోపం ఉంది అని చెప్తూ ఉంటాడు. అలాగే మా వల్ల ఆగిపోయిన వాళ్ళు ఎవ్వరూ వీళ్ళ వల్ల ఆగామని చెప్పకపోవచ్చు. కానీ మారిపోయిన ఒకళ్ళిద్దరిని చూసి మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నా ఇంకా కొంతమంది మారుతున్నారు కదన్నా అని చెప్పేసి అనేవాళ్ళు వస్తారు. అమ్మవండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మేము వాటికి ఏం అతీతం కాదు. అండ్ ఎస్, ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ పగడాలో చనిపోతే మమ్మల్ని టార్గెట్ చేసి మా పేర్లు చెప్పి మా మీద కేసులు పెట్టాలని వస్తున్నారు. కానీ సింపుల్ గా సైలెంట్ గా కూర్చుని ఈ కౌంటర్ వీడియోలకు కాలం చెల్లిపోయిందని చెప్తున్న ఏ పెద్ద మనిషి మీద వాళ్ళు కమెంట్లు చేయలే. కారణం ఎందుకంటే వాళ్ళలాగా మేము సేఫ్ గేమ్ ఆడట్లేదు. ఎదురుగా వచ్చి ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్ తోటి
మా జోలికి వస్తా ఉన్నారు. అండ్ మాకు వాళ్ళందరికీ కూడా మా మీద వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. కారణం ఏంటంటే ఈరోజు చైనా సైనికులకి లేకపోతే పాకిస్తాన్ సైనికులకి మన సైనికుల్ని చంపటం అనేది లక్ష్యం కాదు. అండ్ మన సైనికులు వాళ్ళ లక్ష్యం కాదు. కానీ మన దేశాన్ని ఆక్రమించడం వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యానికి సైన్యం అడ్డుగా ఉంది కాబట్టి సైన్యం మీద కక్ష కట్టి ముందు సైన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తారు. అలాగే మన ధర్మం వాళ్ళ టార్గెట్. అలాంటి మన ధర్మానికి అడ్డుగోడలుగా మాలాంటి వాళ్ళు నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని లేకుండా చేయాలని, వీలైతే కనీసం ఉద్యమంలో ఉన్న లేకుండా చేయాలని తప్పుడు కేసులు కావచ్చు, లేకపోతే దాడుల కోసం కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు. మేమే గనక దీని నుంచి తప్పుకుంటే మా మీద వాళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. కానీ మేము తప్పుకోకుండా నిలబడుతున్నాము అంటే ఒకటే కారణం, మన ధర్మాన్ని, మన దేవీ దేవతల్ని, మన ఆత్మాభిమానాన్ని, మన ఆలయాన్ని, మన ఆలయంలో ఉన్న అర్చక వ్యవస్థ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి తాటాకు చప్పులకి ఒడతూపులకి భయపడిపోయి మా పోరాటాన్ని ఆపం. అండ్ ఎస్, లీగల్ గా ఫైట్ చేసేవాళ్ళు మీ శక్తి మేరకు మీరు చేయండి. మా పరిధిలో మేము ఫైట్ చేసేప్పుడు మేము ఫైట్ చేస్తూ ఉంటాం. అందరూ ఒకే పని చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఒకేలా పని చేయాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మానికి సంబంధించిన గడ్డు పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని ఎదుర్కొంటానికి సిద్ధపడితే తప్ప మనం మార్పుని తేలేము. కాబట్టి హిందూ బంధువులారా, దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలతోటి జాగ్రత్తగా ఉండండి. ఓడలేక మధ్యలో ఓటిదని, లేకపోతే ఆడలేక నేల వంకరగా ఉందని చెప్పేసి ఇట్లాంటి మాటలు మేము మాట్లాడం. వాళ్ళు లీగల్ గా ఫైట్ చేస్తున్న వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నాలాగా వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు వీడియోలు చేస్తున్నారు అంటే మమ్మల్ని తక్కువ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంతమందికి ద్రోహం చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఈ రోజు మేము చేస్తున్నది స్మార్ట్ వర్క్. దట్ డజంట్ మీన్ ఇది హార్డ్ వర్క్ కాదని కాదు, ఇది కూడా హార్డ్ వర్కే. కానీ ఎక్కువ మందిని తక్కువ టైంలో రీచ్ అయ్యే అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ కాబట్టి యూట్యూబ్ వాడుతున్నాం. యూట్యూబ్ లో మాత్రమే మేము ఆగిపోవాలి. అలాగే మాట్లాడితే వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. వీళ్ళకే డబ్బులు అవసరం. ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు, స్టూడియో మెయింటెనెన్స్ కావచ్చు, గ్రంథాల అధ్యయనానికి కేటాయించే సమయాన్ని బట్టి కావచ్చు, చాలా ఖర్చులు మాకే ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్టు పరంగా సబ్జెక్టును ప్రజెంట్ చేస్తుంటేనే మా మీద చాలా కేసులు కూడా పడ్డాయి. అలాగే దొంగల్ని ఎక్స్పోజ్ చేస్తున్నది కూడా మేము ఎక్స్పోజ్ చేస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు తప్ప ఊర్లో కూర్చుని అక్కడ సైలెంట్ గా కబుర్లు చెప్పేవాళ్ళు, లేకపోతే మేమెందుకు ఇట్లా చేస్తున్నారు, మీరెందుకు అట్లా చేస్తున్నారు అని మాట్లాడేవాడి మీద ఎవరు కేసులు పెట్టట్లా. మాకు క్లియర్ గా చెప్తున్నాం, మాకు పని చేయడానికి డబ్బులు కావాలి. డబ్బుల కోసం మేము పని చేయట్లేదు. కానీ కేవలం మా మీద అసూయతోటి మాలాగా పని చేయటం చేత కావట్లేదు, చెప్పలేకపోతున్నాం వీళ్ళలాగా ప్రజల్ని కన్విన్సింగ్ గా అన్న ఒక చేతగాని తనంతో వాళ్ళు చేస్తున్న దిక్మాల ఆరోపణలే తప్ప మరేమీ కాదు. అండ్ యూట్యూబ్ ఛానల్స్ మాలాగా ఒక 1000 మంది వస్తే కూడా మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కాబట్టి ప్రతి హిందూకి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, వాళ్ళకి చేతగాక చేసే వాళ్ళ మీద విమర్శలు చేస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఒక చిన్న కొసమెరుపు, నేను అని అన్నిట్లో నేను కారణాలు, నా యొక్క పాత్రని నేను చెప్పుకోలేను. కానీ నా పాత్ర చాలా పనుల్లో ఉంటుంది. అలాగే మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఈ రోజున పాస్టర్ అజయ్ బాబు ఎప్పటి నుంచో హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు. ఈ రోజు సడన్ గా అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది మీరు ఆలోచించుకోండి. దీనికి కారణం వెనక నుంచి ఏం ఇన్ఫ్లుయెన్సెస్ జరిగి ఉండొచ్చు, లేకపోతే పోలీసులు ఎందుకని అంత విగరస్ యాక్షన్ తీసుకుని ఉండొచ్చు అనేది మీరు ఆలోచించండి. కొన్నిటికి కర్త, కర్మ, క్రియ వేరే ఉంటాడు, కానీ ముందుకు కనిపించేది మరొకటి ఉంటుంది. అందుకే ప్రతి దాన్ని ఒక అవకాశంగా మార్చుకుందాం మన ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి. అందులో నా వంతు పాత్ర నేను పోషిస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా. అందుకే నేను ఎప్పుడు ఎవరిని తక్కువ చేస్తూ తప్పు పడుతూ పోస్టులు పెట్టట్లేదు. మీరు కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.